హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏప్రిల్ 23న మా చిన్నోడు పుట్టినరోజు అండి, లిఖిత్, మా చిన్న అబ్బాయిది. ఆ బర్త్డేకి ఇక్కడ ఎవరి బర్త్డేస్ అయినా మా క్వార్టర్స్లో పిల్లలు అందరూ వస్తారండి. చక్కగా అందరూ రావడం వల్ల మనకి చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. మంచిగా అందరు పిల్లలు వస్తారు. ఆడుకున్న పిల్లలు అందరూ వచ్చేయండి అంటే ముందు రోజు చెప్పేస్తే కనుక మరుసటి రోజు మనకు అందరూ వస్తారు. చక్కగా ఇలా గ్రాండ్గా జరిగేటట్టు చేస్తారండి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మనకైతే మంచిగా బర్త్డే అయితే అయిపోయేటట్టు చేస్తారు. చూడండి, అలాగా అందరు పిల్లలు వచ్చారు. చక్కగా మనం పాటలు అవి పెడితే డ్యాన్స్లు అవి వేసుకుంటున్నారు. ఇలా అందరి పిల్లలకి ఇలాగే చేస్తామండి. అంటే మాది కింద సెల్లార్ ఎదురు హౌస్ కాబట్టి ఇలా కిందన పెట్టా. అలా వాళ్ళైతే ఇళ్ళల్లోని ఎవరింటి దగ్గర వాళ్ళు అలా చేస్తారు. కానీ పిల్లలు మాత్రం కామను చాలా ఎక్కువగా వస్తారు. చక్కగా అందరు పిల్లలు వచ్చి ఏ కార్యక్రమం అయినా గ్రాండ్గా అయ్యేటట్టు చేస్తారు. హ్యాపీగా పాటలు కనుక పెడితే చక్కగా ఎంజాయ్ చేస్తూ మంచిగా డాన్స్లు అయితే వేస్తున్నారండి అందరూ. ఇక్కడ ఈ డాన్స్లు వేసేటప్పుడు అమ్మాయిలేమో అమ్మాయిలకి కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా, వాళ్ళు అవి పెట్టమంటారు. అబ్బాయిలేమో వాళ్ళ సాంగ్స్ పెట్టమంటారు. ఇలా మంచిగా ఉంటాయి. వాళ్ళు పోటీ మీద డాన్స్లు అయితే బాగా చేస్తారండి. ఇదిగోండి, ఇది అదే కార్యక్రమం అయితే చూడండి ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో. మా క్వార్టర్స్లో ఏ కార్యక్రమాలైనా, అంటే వినాయక చవితి అని, మీరు వినాయక చవితి వీడియోస్ చూస్తే కనుక మీకు తెలుస్తుందండి. ఏ కార్యక్రమాలైనా మెయిన్ పిల్లలకే ఇంపార్టెన్స్ ఇస్తామండి. పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఎలాంటివి అయితే బాగుంటాయి అన్నీ ఆలోచించి ఇలా అయితే కండక్ట్ చేస్తాము. మొత్తం ఇంపార్టెన్స్ అంతా పిల్లలకే. ఏ కార్యక్రమం అయినా వినాయక చవితి కూడా అలాగే వాళ్ళకి గేమ్స్ ఉంటాయి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. రోజు ఏదో గేమ్ అయితే కండక్ట్ చేసేవాళ్ళు అప్పుడు కూడా. ఇక్కడ కూడా ఇలాగే బర్త్డేలో ఇలా మన సాంగ్స్ పెడితే మంచిగా ఏ పిల్లల్లో ఏ టాలెంట్ ఉన్నాయో అవన్నీ ఇలాంటప్పుడు కరెక్ట్గా తెలుస్తుందండి. గేమ్స్ ఆడించినప్పుడు గేమ్స్లో ఎవరు బాగా రాణిస్తారు, ఇలా డ్యాన్స్లో పెట్టినప్పుడు డ్యాన్స్లు చూడండి ఎంత చక్కగా వేస్తున్నారో. ఒక్కొక్కరు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయి అని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్నోడు పడితే లైన్లో పడుతుంది ఆ పాటకి తెగేస్తాడు. కానీ ఇప్పుడు ఏంటి, వీళ్ళందరినీ చూసి ఆడొక దగ్గర నించొని అయితే ఉండిపోయాడు. ఆడలా చూసుకుని ఉండిపోయాడు. ఆడైతే డాన్స్ వేయలేదండి. చూడండి, వీళ్ళేమో కూర్చొని ఇక్కడేదో వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. అలా మంచిగా కల్మషం లేని మనసుతో ఆ పిల్లలందరూ హ్యాపీగా ఆడుతుంటే అదైతే చూసి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. ఇంకా పొంగిపోతాం ఒక మాటలో చెప్పాలంటే. వాళ్ళు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా టీముల్లాగా డివైడ్ అయిపోయి అలా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఒక ఏజ్ వాళ్ళందరూ ఒక దగ్గర, ఒక ఏజ్ వాళ్ళందరూ అలా డివైడ్ అయిపోతున్నారు. ఆ వెనక చూడండి అబ్బాయిలు, ఇక్కడ ఒక అమ్మాయిల బ్యాచ్, ఇది ఒక అమ్మాయిల బ్యాచ్. అలాగా ఏ ఏజ్ వాళ్ళు నిజంగా మనం ఎంత ఆడించినా ఏ ఏజ్ పిల్లలను వాళ్ళు మాత్రం ఆడించగలరండి. మనం ఎంత ఆడించినా వాళ్ళ ఏజ్ పిల్లలతోనే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవేవో మొత్తానికి కొన్ని సాంగ్స్ వేసారండి, ఒక 2 hours అలాగా. కొన్ని అమ్మాయిలు అడిగే సాంగ్స్ అమ్మాయిలకి, ఒకసారి వాళ్ళకి, ఒకసారి వీళ్ళకి అడిగిన సాంగ్స్ లాగా అనమాట. ఇదేదో సాంగ్ వీళ్ళు బాగా వేస్తున్నారు. ఇదండి, ఇలా అయిన తర్వాత కేక్ కటింగ్ అయ్యాక పిల్లలు మామూలుగా స్నాక్స్ తినేసి వెళ్ళిపోతారు. అంటే ఇంకా పెద్దోళ్ళు అలా ఏం ఉండరు. వీళ్ళంతా ఆడుకోవడానికి వచ్చి పిల్లలు రోజు రేపు బర్త్డే ఉంది వచ్చేయండి అంటే మనకి ఈ టైంకి అయితే వస్తారు. అలాగే ఎవరి బర్త్డే అయినా ముందు రోజు కానీ ఆ రోజు కానీ చెప్పేస్తే వీళ్ళందరూ ఈవినింగ్ ఆడుకుంటూ ఉంటారు కదా, మనం చెప్తే కనుక వస్తారు. చక్కగా ఇలాగ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, వెళ్తారండి. ఇది అయిన తర్వాత కొంతసేపు డ్యాన్స్లు వేశారు. ఇది లాస్ట్ సాంగ్ అనుకుంటాను. వీళ్ళు ఆఖరికి అది ఇది అని ఏవో సాంగ్స్ని ఎత్తుక్కున్నారు ఈ పెద్ద బ్యాచ్. మా వివేక్ ఏజ్ వాళ్ళు ఉన్నారు కదా పెద్దోళ్ళు, వీళ్ళు ఎంచుకున్న తర్వాత ఇదే లాస్ట్ అని చెప్పి బాగా వేస్తున్నారు. అయిపోయిన తర్వాత కేక్ కటింగ్, ఆ తర్వాత స్నాక్స్ తినేసి వెళ్ళిపోతారు ఎవరింటికి వాళ్ళు. మీకు ఇది సాంగ్తో అయితే వినడానికి బాగుందండి. వీళ్ళు వేస్తున్నారు బాగా, కానీ ఏ సాంగ్ ఏంటో తెలియలేనట్టుంది. అదే సాంగ్ పెడితే కాపీరైట్ అది వచ్చే అవకాశం ఉంటుంది, అందుకోసమే పెట్టలేకపోతున్నాను, ఏమనుకోవద్దండి. ఈ చిన్న పాప చూడండి, మా లిఖిత్ కన్నా చిన్నదే. ఈ బ్యాచ్ అంతా రెడ్ షర్ట్, వీళ్ళంతా లిఖిత్ వయసు, చిన్నబాబు వయసు వీళ్ళంతా.
ఇలా పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఏ ప్రోగ్రామ్స్ అయినా కండక్ట్ చేయడానికి అయితే వెనకాడరండి. క్వార్టర్స్లో బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఈవినింగ్ స్టార్ట్ అయ్యాక 8 వరకు మార్నింగ్ టెంపుల్కి తీసుకెళ్ళాను నేను. అది ఆంజనేయ స్వామి టెంపుల్. ఈరోజు హనుమాన్ జయంతి అంట కదా. తర్వాత అక్కడ దర్శనం అయ్యాక టిఫిన్లు పనిచేసి అక్కడ గుళ్ళో పంతులు గారికి మామూలుగా బట్టలు ఇచ్చేసి అది అయిన తర్వాత స్కూల్కి వెళ్ళాడు. స్కూల్లో అసలు లిఖిత్ బర్త్డే స్కూల్లో జరుగుతుందా జరగదా అనుకున్నాం. ఎందుకంటే ఏప్రిల్ 23 నుంచి 23 వరకు ఉంది. 24 నుంచి సెలవులు కదా. మామూలుగా ఫస్ట్ నాకు డెలివరీ డేట్ అయితే 28కి ఇచ్చారు. మా ఫ్రెండ్స్ అందరూ మీ వాడు ఎప్పుడైనా స్కూల్లో బర్త్డే చేసే అవకాశం లేనట్టేనా అంటే అదే బాగా నవ్వొచ్చింది. అవును కదా, వీడికి ఇంకెప్పుడు స్కూల్లో చేసే అవకాశం రాదేమో అని. కానీ 23న డెలివరీ అవ్వడం వల్ల బర్త్డే అయితే స్కూల్లో ఫస్ట్ టైం ఈ ఇయరే కదా స్కూల్లో జాయిన్ చేసాము కాబట్టి స్కూల్లో కూడా అయిందండి. అది అయితే గేట్ బయటే మనం దగ్గర నుంచి స్నాక్స్ పట్టుకుని పంపించాము. వీడియో తీయలేదు. ఇంకా వీళ్ళకి టైం అయిపోతుంది కదా పిల్లలు. అప్పటికే 8:30 అంత అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం. వాళ్ళే మైక్ తీసుకొని పాటలు పాడుతారు పిల్లలు. మంచి పాటలు. ఇప్పటి వరకు డ్యాన్స్ చేసిన వాళ్ళు కొంతమంది అయితే ఇంక పాటలు పాడే కళాకారులు కొందరు ఉంటారు. పిల్లలు నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా. ఇది చూడండి, హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారు అందరూ. ఇలా కేక్ కటింగ్ అయిన తర్వాత మనం మామూలుగా పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా, పేరెంట్స్ కొంతమంది వచ్చారు మా ఫ్రెండ్స్. వాళ్ళతో అక్షంతలు వేయించేసి వాళ్ళు చూడండి నిజంగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. అరే లిఖిత్ నించోమనరా. కనబడలేదు. ఒక్క నిమిషం. ఒరే మీరు ఫోటోలో వీడియోలు రా. ఉండండి, ఆగండి ఒకసారి ఆగండి. వీడియో